ప్రస్తుతం మనతో పాటు మాజీ కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఫైర్ బ్రాండ్ వంటేరు ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు. నాకు నచ్చిన కొంతమంది పాలిటీషియన్లలో మీరు ఒకరేనా? అంటే మీ ఫైటింగ్ స్టైల్ కావచ్చు, మీ మాట తీరు కావచ్చు, కేసీఆర్ గారు లేకున్నా కూడా మీరు హ్యాండిల్ చేయగలుగుతారు. కేసీఆర్ గారు ఉన్నా లేకున్నా గజ్వేల్ డెవలప్మెంట్ అవుతుంటుంది అనుకోవచ్చా? మన స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు కానంత డెవలప్మెంట్ కేసీఆర్ హయాంలో అయిపోయింది. ఇది నగ్న సత్యం. అంటే ఏ విధంగా చూసుకుంటే కూడా నంబర్ 1 ప్లేస్కి గజ్వేల్ వెళ్ళింది. మరి అంత డెవలప్ చేసిన వ్యక్తి తెలంగాణలో ఎందుకు ఓడిపోవాల్సి వచ్చిందా? రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు అన్నారు, రైతులే ఉరేసినా తప్పు లేదు కేసీఆర్ గారు. కష్టపడు లేకపోతే విజన్తోనూ వచ్చినటువంటి నాయకుడైతే రేవంత్ రెడ్డి కాదు. కొన్ని నిర్ణయాల వల్ల ప్రభుత్వం రాలేకపోయింది, కానీ కేసీఆర్ గారు డెవలప్మెంట్ చేయలేదనో, కేసీఆర్ గారు సంక్షేమం ఇవ్వలేదనో ఎక్కడ కూడా ప్రజల వ్యతిరేకత లేదు. కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో కూర్చొని క్షుద్ర పూజలు చేస్తుండ్రు, కేసీఆర్ వల్లనే మనకి నీటి సమస్య అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చింది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి క్షుద్ర పూజల కోసం మాట్లాడుతున్నట్టు తెలివిందో పురుగుందా లేదా? మంత్రాలు ఉంటే, క్షుద్ర పూజలు ఉంటే నీకేమన్నా ఇస్తాం. అంటే ఎందుకు రేవంత్ రెడ్డి గారు సీఎం సీట్ లో కూర్చున్నందుకు మీరు ఓరుస్తలేరా? రేవంత్ రెడ్డి దిగిపోవాలి, రేవంత్ రెడ్డి దిగిపోవాలని వచ్చినప్పటి నుంచి పాపం ఆయన మీద పగబట్టింది. సమర్థవంతంగా రాజకీయాలు నడపాల్సినటువంటి బాధ్యత ఆయన మీద. నరేంద్ర మోడీ గారి బ్లెస్సింగ్ తోనే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఓటు నోటు కేసు జడ్జిమెంట్ కి రెడీగా ఉండి మరి 2 సంవత్సరాల నుంచి పెండింగ్ ఎందుకు పెట్టించింది బీజేపీ? వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు మాజీ కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఫైర్ బ్రాండ్ వంటేరు ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే ప్రతాప్ అన్న. నమస్తే అండి. ప్రతాప్ అన్న, వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. మా ఛానల్ కి వచ్చినందుకు ధన్యవాదాలు. సో ఏందన్నా, ఇప్పుడు గజ్వేల్ పరిస్థితి చూసుకున్నట్టయితే అంటే కేసీఆర్ గారు లేకున్నా కూడా మీరు హ్యాండిల్ చేయగలుగుతారు, అండ్ గజ్వేల్ ని పట్టించుకోవట్లేదు అది ఇది అని చెప్పేసి రకరకాలుగా ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. సో కేసీఆర్ గారు ఉన్నా లేకున్నా గజ్వేల్ డెవలప్మెంట్ అవుతుంటది అనుకోవచ్చా? గజ్వేల్ డెవలప్మెంట్ అంటే దాదాపు మన స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు కానంత డెవలప్మెంట్ కేసీఆర్ హయాంలో అయిపోయింది. ఇది నగ్న సత్యం. గజ్వేల్ లో ఎవరిని అడిగినా కూడా స్పష్టంగా చెప్పేది ఏంటంటే కేసీఆర్ పీరియడ్ లో దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ అయింది అక్కడ. ఒక మలన సాగర్ నిర్మాణం జరిగింది, ఒక కొండపోషమ్మ సాగర్ నిర్మాణం జరిగింది, ఒక ఎడ్యుకేషన్ హబ్ వచ్చింది, ఒక హార్టికల్చర్ యూనివర్సిటీ వచ్చింది, ఒక ఫారెస్ట్ యూనివర్సిటీ వచ్చింది. దాంతో పాటు సిటీలో అన్ని రోడ్లు కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేసుకోగలిగినాం. మిషన్ భగీరథ కూడా మా దగ్గరనే వాటర్ ఫిల్టర్ బెడ్ వేసుకోగలిగినాం. వరల్డ్ టాప్ వాటర్ ఫిల్టర్ బెడ్ మా గజ్వేల్లో ఉంది. అంటే ఏ విధంగా చూసుకుంటే కూడా నంబర్ 1 ప్లేస్ కి గజ్వేల్ వెళ్ళింది. ఓకే, దానిలో ఎవరైనా తెలియనటువంటి మూర్ఖులు పొలిటికల్ కసితో మాట్లాడితే మాట్లాడవచ్చు, పొలిటికల్ ఉద్దేశంతో మాట్లాడవచ్చు. కానీ కేసీఆర్ గారు 10 years లో గజ్వేల్ ని రూపురేఖలు మార్చినటువంటి విషయం నగ్న సత్యం, అది ఓపెన్ సీక్రెట్. మరి అంత డెవలప్ చేసిన వ్యక్తి తెలంగాణలో ఎందుకు ఓడిపోవాల్సి వచ్చిందన్న? అంటే తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ, అండ్ రైతులకు రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఇట్లాంటివి చేసినా కూడా రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు అన్నారు, రైతులే ఉరేసినా తప్పులేదు కేసీఆర్ గారిని అని. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఏంటంటే ఆయనకు అదృష్టం బాగుండేది తప్ప ఆయన కష్టపడు లేకపోతే విజన్తోనూ వచ్చినటువంటి నాయకుడైతే రేవంత్ రెడ్డి కాదు. ఆయన పాలసీ కూడా తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పాలసీని. మేమందరం తెలుగుదేశం పార్టీలో పనిచేసినాం, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాల ప్రకారమే పనిచేసినాం. తెలంగాణకి ఎప్పుడు కూడా పాజిటివ్ మాట్లాడలేదు. మరి ఇవాళ కూడా ఆయనకు గెలిచిండు అంటే కేసీఆర్ గారి మీద వ్యతిరేకతతోనే గెలవలేదు. అంటే దాదాపు అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అంటే ఎవరైనా కావచ్చు, వాళ్ళ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోనే కేసీఆర్ గారు గవర్నమెంట్ రాలేదు. ఓకే, ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నా అనుకోండి, నా మీద ఉన్నటువంటి వ్యతిరేకత వల్ల పార్టీ నష్టపోయింది. పార్టీ నష్టపోవడం వల్ల కేసీఆర్ గవర్నమెంట్ రాలేదు. కేసీఆర్ కనుక ఒక 29-30 మంది ఎమ్మెల్యేలను మార్చి ఉంటే 100% గవర్నమెంట్ వచ్చి ఉండేది. ఇలా సెంట్రల్ లో కీలక పాత్ర కేసీఆర్ గారిది ఉండేది. 2-3 మిస్టేక్స్ కూడా జరిగినాయి. కొన్ని మేము ప్రజలు ఆమోదం అంటే ప్రజలు వ్యతిరేకించినప్పటికీ కూడా వాటిని అమలు చేసినాం. మేము దళిత బంధు ఉంది, అన్ని కులాలు వ్యతిరేకించినాయి, మేము దళిత బంధుని ముందు తీసుకెళ్ళాం. దళిత బంధు ముందు తీసుకెళ్ళడం వల్ల వేరే కులాలకు కూడా ఒక ఈర్ష, జలసీ వచ్చింది. ఒక దళితుడికి 10 లక్షల రూపాయలు ఎట్లా ఇస్తారు?
అన్నట్టు అది కూడా మాకు ఓట్ బ్యాంక్ మైనస్ చేయడానికి అదొక కారణం. అదేవిధంగా మస్కూరి వ్యవస్థ ఉంది తెలంగాణలో జమీందార్ జాగీర్దార్ వ్యవస్థ నుంచి మస్కూరి వ్యవస్థ ఉంటది. ఆ వ్యవస్థను కూడా ఏం చేసినట్టే రెగ్యులరైజ్ చేసిన కేసీఆర్. రెగ్యులరైజ్ చేయమని చెప్పి మస్కూరు వెళ్ళే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేశారు. ధర్నాలు చేయడం వల్ల రెగ్యులరైజ్ చేయడం వల్ల గ్రామానికి ఒకరికి ఇద్దరికి పోస్టులు వచ్చినాయి. దానివల్ల కూడా నష్టం జరిగింది. అంటే కొన్ని నిర్ణయాల వల్ల ప్రభుత్వం రాలేకపోయింది, కానీ కేసీఆర్ గారు డెవలప్మెంట్ చేయలేదనో, కేసీఆర్ గారు సంక్షేమం ఇవ్వలేదనో ఎక్కడ కూడా ప్రజలలో వ్యతిరేకత లేదు. ఈ రోజు కూడా బ్రహ్మాండంగా ఏమంటారంటే కేసీఆర్ పాలననే బాగుండే అని చెప్పి స్పష్టంగా ప్రజలు చెప్తుండ్రు కదా. ఓకే అన్న, అయితే అన్న నాకు నచ్చిన కొంతమంది పాలిటీషియన్లలో మీరు ఒకరేనా? అంటే మీ ఫైటింగ్ స్టైల్ కావచ్చు, మీ మాట తీరు కావచ్చు, నిజంగా నాకు టాప్లు ఉన్నారంటే మీరు అందులో ఒకరు. సో ప్రతాప్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా చూడొచ్చా మేము ఫ్యూచర్ లో? డెఫినెట్ గా రేపు 2028లో జరిగే ఎప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ డెఫినెట్ గా కాంటెస్ట్ చేస్తాను. రీఆర్గనైజేషన్ కూడా అవుతా ఉంది. డెఫినెట్ గా కేసీఆర్ గారు గజ్వేల్ నుంచి చేస్తే మనకు పక్క కాన్స్టిట్యున్సీ అవకాశాలు ఉంటాయి. కేసీఆర్ గారు తప్పకుండా మనకి ప్రమోట్ చేస్తారు. హరీష్ రావు గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు, తప్పకుండా నాకు అవకాశం ఇస్తారు. నేను తప్పకుండా అసెంబ్లీకి వస్తా అని చెప్పి ఫుల్ కాన్ఫిడెన్స్ తో పనిచేస్తాను. పక్క కాన్ఫిడెన్స్, 100% కాన్ఫిడెన్స్. కేసీఆర్ గారు హెల్ప్ చేస్తారు తప్పకుండా చేస్తారు. అంటే చాలా మంది కేసీఆర్ దగ్గర ఉన్న వాళ్ళని పట్టించుకోరు అది అని చెప్పేసి కూడా బయటికి వెళ్ళిన వాళ్ళు అన్న మాటలను, ఆయన సన్నిహితులు కావచ్చు, ఆయన కావాల్సిన వాళ్ళు కావచ్చు. సో అందులో ప్రతాప్ రెడ్డి గారు కూడా మిగిలిపోతారేమో. అంటే కేసీఆర్ ని వాడుకున్న వాళ్ళందరూ కూడా స్వార్థంతో ఇలా ఇవాళ బయటకు వెళ్ళినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో 10 కోట్లు 100 కోట్ల రూపాయలు 100,000 కోట్ల రూపాయలు అభివృద్ధి చేసుకున్నటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన నియోజకవర్గంలో 10,000 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది కేసీఆర్ కాలంలో. ఆయన స్వార్థంతో బయటకు వెళ్ళిండు. అదేవిధంగా కడియం శ్రీహరి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడిని మోసం చేసిండు, వాళ్ళు కేసీఆర్ ని మోసం చేసిండు. అంటే ఆయన జాగృతి ఏంటంటే, ఆయన ఆలోచన ఏంటంటే కన్నింగ్ నేచర్ అనేది. కాబట్టి ఆయన బయటకు వెళ్ళిండు. ఇట్లా 10 మంది ఎమ్మెల్యేలు బయటకు వెళ్ళిందంటే స్వార్థం కోసం బయటకు వెళ్ళింది తప్ప కేసీఆర్ గారి నాయకత్వం మీద నమ్మకం లేక కాదు. వాళ్ళు గవర్నమెంట్ వచ్చింది, ఈ గవర్నమెంట్ పని లేదు, ఇంకా 5 years మళ్ళీ రూలింగ్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంటది కాబట్టి అక్కడ లబ్ధి పొందొచ్చు అన్నటువంటి ఆలోచనతోని పార్టీలు మారారు. అండ్ మీ తర్వాత వచ్చిన వాళ్ళు కావచ్చు, తర్వాత మీ ముందున్న వాళ్ళు కొంతమంది మినిస్టర్లు అయ్యిండ్రు, సీఎం వరకు ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారు సీఎం కూడా అవ్వడం అనేది జరిగింది. సో అరే మనకన్నా మన బ్యాచ్మెంట్స్ కావచ్చు, మనతో వచ్చిన వాళ్ళు ఈరోజు సీఎం మంత్రులు అయ్యిండ్రు అని చెప్పేసి చిన్న బాధ ఉన్నాను ఒకసారి ఎమ్మెల్యే కాలేకపోయినా. అంటే నేను యాక్చువల్ గా ప్రజలకు వచ్చింది ఏంటంటే, ప్రజలలో చాలా మార్పులు తీసుకురావాలి, సామాజిక సేవ చేయాలన్న దృక్పథంతో మనం రాజకీయాలు అడుగుపెట్టినప్పుడు రాజకీయాలలో ఎట్లా ఉంటదంటే, అది మనము 2004లో టీడీపీ గవర్నమెంట్ పోయింది. 2004 నుంచి 9 వరకు దగ్గరుండి పార్టీని బాగా స్ట్రెంథెన్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు నాకు ఆదరించి బీఫామ్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది మూర్ఖులు, వాళ్ళు తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్ పోయిన వాళ్ళు, కొంతమంది తెలుగుదేశం పార్టీలో ఉండి మా పార్టీ నుంచి లబ్ధి పొందినటువంటి వాళ్ళు, ఆ పార్టీకి నాకు టికెట్ రాలేదని అనుకుని కొంతమంది ద్రోహం చేయడం వల్ల అప్పుడు నేను ఒక 6,800 తోని నష్టపోవడం జరిగింది. 14లో గట్టిగా పని చేసినాం, ప్రజల కోసం ఫైట్ చేసినాం. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద వ్యతిరేకతను క్రియేట్ చేసినాం, అక్కడ ప్రజలలో ఉండి పోరాటం చేసినాం. 2014లో 100% గెలవాలనే లక్ష్యంతో పనిచేసినాం. అప్పుడేమైంది, కేసీఆర్ గారు గవర్నమెంట్ రావడం, కేసీఆర్ గారు అక్కడి నుంచే కాంటాక్ట్ చేయడం, అక్కడ కాంటాక్ట్ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ఎవడైతే ఉన్నాడో అది కేసీఆర్ గారికి అమ్ముడు పోవడం, దానివల్ల కొంచెం మనము నష్టపోవాల్సి వచ్చింది. తక్కువ మెజారిటీతోని కేసీఆర్ గారు గెలిచిండ్రు. ఆయన తెలంగాణ ఉద్యమకారుడు, అట్ ది సేమ్ టైం కాబోయే ముఖ్యమంత్రి తెలంగాణ. దాంతో పాటు అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే సరెండర్ అయిపోయిండు. కాబట్టి వాళ్ళకు అన్ని రకాల అనుకూలమైనటువంటి వాతావరణం, నేను ఎంత స్ట్రగుల్ చేసినప్పుడు కూడా ప్రజలు నన్ను ఆదరించినప్పటికీ కూడా వాళ్ళకు పాజిటివ్ లాస్ట్ టైంలో క్రియేట్ అయింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు అయితే ఇంకా గజ్వేల్ డెవలప్ అవుతున్న ఉద్దేశంతోనే అప్పుడు అక్కడ మనం నష్టపోవడం జరిగింది. 2018లో కూడా నేను మల్లన్న సాగర్ కోసం చాలా ఫైట్ చేసిన, ఆ రైతుల కోసం చాలా కష్టపడి పనిచేస్తే అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా మనకు 2018లో మనకు ఓట్లు వేయలేకపోయినారు. కేసీఆర్ గారు కూడా 2 సార్లు 3 సార్లు పబ్లిక్ మీటింగ్స్ పెట్టుకోవడం జరిగింది. మరి ప్రతాప్ రెడ్డి కంటే నేను బ్రహ్మాండంగా గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశా. అటు మల్లన్న సాగర్ ఇచ్చా, ఇటు కొండపోసమ్మ సాగర్ ఇచ్చా,
ప్రతాప్ రెడ్డి అంటే గెలిస్తే ఎమ్మెల్యే అవుతాడు, నేను గెలిస్తే ముఖ్యమంత్రి కదా, నేను ఏదైనా డెవలప్మెంట్ చేస్తానని చెప్పి 2018లో కూడా చెప్పారు. అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నాకు సపోర్ట్ చేయలే. ఓకే, అప్పుడు నేను రమ్మని చెప్పి మా ఇంటికి పబ్లిక్ మీటింగ్ పెడదాం, 1,00,000 మందిని అరేంజ్ చేస్తారు రమ్మని చెప్పి రేవంత్ రెడ్డి ఇంటికి పోతే కూడా నాకు 2 రకాల, ఒకసారి ఫైనాన్స్ సెట్ చేయమని అడిగినాం, చేయలేదు. అట్లనే రమ్మంటే కూడా రాలేదు. నేనే గెలిచే పరిస్థితి లేదు, నీ దగ్గర నేను ఎట్లా వస్తా, నా డబ్బులు అన్ని మొత్తం సీజ్ అయిపోయినాయి, నేను ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను, నేను ఆర్థికంగా ఇబ్బందుల్లో అని చెప్పి మాట్లాడిండు. మరి అట్లాంటి స్ట్రగుల్లో కూడా నేను ఫైట్ చేసినాను. నేను అందరికంటే అంటే రేవంత్ రెడ్డి కంటే నేనే ఎక్కువ స్ట్రగుల్ చేసిన. ముఖ్యమంత్రి గారి మీద నేను కొట్లాడినా, ముఖ్యమంత్రిగా పనిచేసిన 5 సంవత్సరాలు పనిచేసినటువంటి వ్యక్తి మీద నేను కొట్లాడినా, అధికారంలో ఉన్నటువంటి నాయకుడి మీద కొట్లాడినా. అట్లాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి మనకు అనుకున్నంత సపోర్ట్ దొరకలే. ఓకే, సపోర్ట్ దొరకలేదు. అట్ ది సేమ్ టైం కోవర్ట్స్ కూడా నా దగ్గర ఉండి, అంటే కొంతమంది కోవర్ట్ 1-2 కోవర్ట్ గా ఉండి పనిచేసిండ్రు. మామూలుగా లీడర్స్ ఏమనుకుంటారంటే అధికార పార్టీ ఎక్కడ ఉంటే అక్కడ చూస్తున్నాం కదా ప్రాక్టికల్, వాళ్ళకి ఒక స్టెమినా ఉండదు, ఒక ఫైట్ చేసే సిస్టమ్ ఉండదు, వాళ్ళకుండే లావాదేవీలు, వాళ్ళకుండే వ్యాపారాలు, వాటిని అన్ని కూడా స్ట్రెంథెన్ చేసుకోనికి ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి జంప్ అవుతుంటారు. కానీ నేను అట్లా కాదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో 2004 నుంచి 18 వరకు లేకుండా కూడా నేను తెలుగుదేశం పార్టీలో ఉండి కేసీఆర్ చంద్రబాబు నాయుడు గారితోనే పనిచేసింది. అంటే నమ్మిన సిద్ధాంతం కోసం మాట ఇచ్చినటువంటి నాయకుడి కమిట్మెంట్ తో పనిచేసినాం. 2018లో నేను ఓడిన తర్వాత కేసీఆర్ గారు ఆయనే స్వయంగా పిలిచింది కాబట్టి మనం పార్టీలకు వెళ్ళడం జరిగింది. వెళ్లితే కూడా కేసీఆర్ గారికి నమ్మకమైన బంటిగానే పనిచేస్తున్నాం తప్ప ఆ పార్టీకి కానీ కేసీఆర్ గారు కానీ ఆ టీంకి కానీ ఎక్కడ కూడా నష్టం చేసే ఆలోచన లేదు, చేయం కూడా. అయితే అంటే చాలా తక్కువ కేసీఆర్ గారు ఒక మనిషిని నమ్మడం అనేది. సో అట్లాంటిది ఆయన ఎమ్మెల్యేగా అయినా ముఖ్యమంత్రి అయినా కూడా వంటేరు ప్రతాప్ రెడ్డి గజ్వేల్ ఎమ్మెల్యే అన్నట్టు మిమ్మల్ని అంటే ముందరికి తీసుకురావడం అనేది జరిగింది, స్క్రీన్ ముందరికి. సో అంటే అది మీ మీద నమ్మకం అనుకోవచ్చా, మీ మంచితనం అనుకోవచ్చా, లేకపోతే ఏమనుకోవచ్చా? నా కమిట్మెంట్, నేను చేసే పని. నాకు 24 hours నేను పొలిటికల్ అంటే లైవ్ లో ఉంటాను. నేను ప్రజలు ఎవరు చనిపోయినా, ఎవరు బతికినా, ఎవరికి ఆపద వచ్చినా, సంపద వచ్చినా, పెళ్లిళ్ళు ఉన్నా, పేరెంట్ ఉన్నా, ఏది ఉన్నా, నన్ను ఎవరు టచ్ చేసినా కూడా డెఫినెట్ గా ఇక్కడ అటెండ్ అవుతావు. కాబట్టి ప్రజలలో ఒక మంచి గుర్తింపు ఉంది, అదొకటి. ది సేమ్ టైం కేసీఆర్ గారు ఆ కాన్స్టిట్యున్సీలో మనకి బాధ్యతలు ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ కి కానీ లేకపోతే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారిని ఎలాంటి చెడ్డ పేరు రావద్దన్న ఉద్దేశంతో పనిచేసినాం. మొన్నటి 2023 ఎలక్షన్ లో కూడా 58,000 పైచీలకు లీడ్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతో పాటు పార్లమెంట్ ఎలక్షన్ లో నాకు టికెట్ ఇస్తాని టైంకు టికెట్ ఇవ్వకుండా కూడా ఎవరికైతే టికెట్ ఇచ్చిందో వాళ్లకు గెలిపేయడానికి దగ్గరుండి పంపించి రాష్ట్రంలో ఎక్కడ కూడా లీడ్ రాలేదు. ఒక గజ్వేల్లోనే 20,000 లీడ్ ఇచ్చి, గజ్వేల్ నియోజకవర్గం నుంచే 20,000 లీడ్ వెంకటరామరెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. స్వచ్ఛందంగా కష్టపడి పనిచేసినాం. సో వంటేరు ప్రతాప్ రెడ్డి గారు ఎక్కడున్నా కూడా లాయల్ గా పనిచేస్తారు. ఎస్, పాత ఏమున్నా కూడా మర్చిపోతారు, అవసరం లేదు. సో ఇప్పుడు కేసీఆర్ గారి దగ్గర ఉంటే కేసీఆర్ గారు అంతే అక్కడ ఇక్కడ చెంపులు మీటింగ్ పెట్టడం, మోసం చేసుకోవడం, అది నైజం మనది కాదు. కమిట్మెంట్. ఓకే, వాళ్ళు ఎవరైనా సరే అంతే, మాట ఇచ్చినామంటే ప్రాణం ఇస్తాం. ఓకే, అంటే చిన్నప్పటి నుంచి అంతేనా? అంతే, నేను షూటిగా మాట్లాడే అలవాటు ఉంటది, గట్టిగా పనిచేసే అలవాటు ఉంటది, ఫైట్ చేసే తత్వం కూడా ఉంటది. ఎంత పెద్దలు వచ్చినా డెఫినెట్ గా ఫైట్ చేస్తాం. ఏ నిమిషం కూడా వెనక పోయే ముచ్చట ఉండదు. ఫైట్ అంటే నేను నిజాయితీగా ఉంటా, కమిట్మెంట్ తో ఉంటా, మాట ఇస్తే ప్రాణం ఇస్తా. నాకెవడన్నా మోసం చేస్తే, నాకెవడన్నా మాట ఇచ్చి తప్పితే నా మనసులో బాధ ఉంటది. కానీ డెఫినెట్ గా భగవంతుడు ఉంటే వాళ్ళు కూడా పనిష్మెంట్, వాళ్ళకు డెఫినెట్ గా వాళ్ళకు ఏదో ఒక రోజు పనిష్మెంట్ తగులుతుంది వాళ్ళకి. ఓకే, సో ఇప్పుడు వంటేరు ప్రతాప్ రెడ్డి ఫైటర్ ఇంకా కొనసాగుతున్నాడా, లేకపోతే కాంప్రమైజ్ అయ్యి మామూలు వంటేరు ప్రతాప్ రెడ్డి లాగానే? నేను నియోజకవర్గంలో స్టిల్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది, గవర్నమెంట్ యాంటీ కాంగ్రెస్ పనిచేస్తున్నాం, సమస్య లేదు. యాంటీ గవర్నమెంట్ గా పనిచేస్తున్నాం. వాళ్ళ ఫెయిల్యూర్స్ ఎప్పటికప్పుడు ప్రజలకు తీసుకెళ్తూనే ఉంటాం, ఫైట్ చేస్తాం. రేపు 2028లో ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా డెఫినెట్ గా మళ్ళీ అధికారం టీఆర్ఎస్ దే, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి. ఓకే, అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో మీకున్న సన్నిహితం వల్ల కావచ్చు, తను సీఎం అయినప్పుడైనా ఎప్పుడైనా కలవడం కావచ్చు, అంటే నాకు రేవంత్ రెడ్డి మంచి ఫ్రెండే. బట్ నేను రేవంత్ రెడ్డి గారు సీఎం అయినాక నేను కలవడం కానీ, ఆయనతో మాట్లాడడం కానీ,
ఆయన కలవాలని ప్రయత్నం కానీ చేయలేదు. ఓకే, ఇప్పుడు రైతుల ప్రభుత్వం కాంగ్రెస్ అనుకోవచ్చా, బీఆర్ఎస్ అనుకోవచ్చా? అంటే రైతులు ఈ మధ్య 12,000 రూపాయలు ఇచ్చినాం, 2 లక్షలు రుణమాఫీ చేసినాం, తర్వాత కాళేశ్వరంలో మొత్తం అవినీతి చేసింది, మేము రేపు తీర్చిదిద్దుతాం అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది కదా. ఒకప్పుడు రైతుకు అంటే మ్యారేజ్ చేసుకోవాలంటే అమ్మాయిని ఇవ్వాలంటే భయపడేటువంటి రోజులు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం తర్వాత అక్కడ మల్లన్న సాగరు, ఇటు కొండపోచమ్మ సాగరు, అక్కడ రంగనాయక సాగరు, అక్కడ మన అన్నపూర్ణ, ఎల్లంపల్లి, మిగ్మానెరు, మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం, ఉత్తర తెలంగాణ భాగంలో ఈ ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. వ్యవసాయం బాగా అభివృద్ధి జరిగింది, వ్యవసాయంలో బాగా హీల్డింగ్ వచ్చింది. మిషన్ కాకతీయ అంటే కాకతీయుల కాలం నాటి చెరువులు ఏ ప్రభుత్వం అధికారంలో చేయలేదు. మరి కేసీఆర్ గారు 65,000 చెరువులు, కుంటలు మొత్తం పునరుద్ధరణ చేయడం వల్ల దాదాపు 60 నుంచి 70 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చినటువంటి ధాన్యాన్ని 3.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంగా వచ్చింది. అంటే వ్యవసాయం మీద కేసీఆర్ గారు తీసుకున్నటువంటి కాన్సెప్ట్ కానీ రిజర్వాయర్ల నిర్మాణం వల్లనే వ్యవసాయము ముందుకు వచ్చింది. దేశంలో ఎవ్వరు కూడా రైతు బంధు అనేటువంటి కాన్సెప్ట్ లేదు. రైతుకు పెట్టుబడి సహాయం చేయాలని చెప్పింది ఎవరు? కేసీఆర్. ఓకే, పెట్టుబడి సాయం అనేటువంటి పదాన్ని తీసుకొచ్చింది కేసీఆర్. మరి ఆ పెట్టుబడి సాయాన్ని ఇక్కడ తెలంగాణలో చూసి నరేంద్ర మోడీ కూడా ఒక్క రైతుకి 2,000 రూపాయలు లెక్కిస్తున్నాడు. అంటే ఈ కాన్సెప్ట్ బాగా నచ్చింది కాబట్టి బీజేపీ వాళ్ళు కాపీ కొట్టారు. అంటే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఏ రాష్ట్రంలో కూడా రైతులకు పెట్టుబడి ఇచ్చినటువంటి నాయకుడు లేడు. ఇలా రేవంత్ రెడ్డి గారు ఇస్తుందంటే రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు వచ్చినాయి, ఓట్లు వేయరేమో రైతు బంధు ఇవ్వకపోతే అన్నటువంటి భయంతోని రైతు బంధు వేసింది. కానీ కొత్త స్కీమ్ కాదు, అది కేసీఆర్ పెట్టిన స్కీము. ఆ బెనిఫిట్స్ కూడా కేసీఆర్ కి ఉంటాయి. మరి ఇప్పుడు ఆ క్రెడిట్ రేవంత్ రెడ్డికి ఉంటుందా, కేసీఆర్ కి ఉంటుందా? అంటే 100% జనాలు ఏమనుకుంటున్నారు? 100% కేసీఆర్ ఉంటది. అది ఆ పేటెంట్ ఎవరిది? రైతు బంధు పెట్టుబడి సహాయము రైతుకు చేసింది పేటెంట్ ఎవరిదంటే కేసీఆర్ది. ఏ రైతుని అడిగినా చెప్తారు. అంటే జనాలు మర్చిపోతారేమో కానీ ఇప్పుడు ఎవరు ఇస్తే వాళ్ళనే కదా గుర్తుపెట్టుకునేది. అప్పుడు ఎప్పుడో ఇచ్చినటువంటి కేసీఆర్ గారిని ఇంకా గుర్తుపెట్టుకుంటూ అంటారు. అంత విశ్వసనీయత లేనంత మూర్ఖులు చాలా తక్కువ మంది ఉంటారు. ఎక్కువ మంది విశ్వసనీయత కలిగే ఉంటారు. అది కేసీఆర్ మీద ఇవాళ స్పష్టంగా రైతాంగానికి ప్రేమ ఉంది. ఓకే, అండ్ కాళేశ్వరం కుంభకోణం ఏమనుకోవచ్చునా? 1,00,000 కోట్లు కుంభకోణాలు చేసి తిని తర్వాత ఫోన్ ట్యాపింగ్లు చేసి ఈరోజు కార్ రేజింగ్ లా 50 కోట్లు 60 కోట్లు దోచుకొని మొత్తం ఈ 10 సంవత్సరాలు డెవలప్మెంట్ కన్నా అవినీతి ఎక్కువ చేసిందని చెప్పేసి అంటారు. పరిపక్వత లేనటువంటి వ్యక్తులు మాట్లాడతారు. కాళేశ్వరంలో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 90,000 కోట్లు. 90,000 కోట్లలో మేడిగడ్డ, సుందిల్లా, అన్నారము, అనంతగిరిపల్లి, రంగనాయకుల సాగర్, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, దాంతోపాటు ఎల్లంపల్లి పూర్తి చేసినాం, దాంతోపాటు మిగ్మానర్ పూర్తి చేసినాం. అక్కడ నుండి ఫ్లడ్ కెనాల్ కంప్లీట్ చేసుకొచ్చినాం. దాదాపుగా 1000 కిలోమీటర్ కెనాల్స్ తవ్విండ్రు. దాదాపుగా 11 టన్నల్స్ 11 పంప్ హౌస్లు కట్టిండ్రు. 1000 కిలోమీటర్ల టన్నల్లు తవ్విండ్రు. 100 కిలోమీటర్లు టన్నల్స్ తవ్విండ్రు. అంటే ఒక్కడికి అయిపోయిగా 90,000 కోట్ల ఇవన్నీ చేసినామంటే ఇవాళ గనక కాళేశ్వరము కేసీఆర్ గారు ఏది చేసిండ్రో అదే మళ్ళీ చేయాలనుకుంటే మినిమం 4 లక్షల కోట్లు కావాలి. 4 లక్షల కోట్లు కావాలి. కేసీఆర్ గారి ప్రభుత్వంలో 3 లక్షల ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేసారు. ప్రాజెక్టుల పేరు మీద, కెనాల్స్ పేరు మీద, ఇండస్ట్రియల్ పేరు మీద 3 లక్షల ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తే ఇవాళ 3 లక్షల ఎకరాలు కనుక బహిరంగ మార్కెట్ లో అమ్ముకుంటే ఎన్ని లక్షల కోట్లు వస్తాయి? ఎన్ని లక్షల కోట్లు వస్తుంది? అంటే ఆ రాష్ట్రం ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల 90,000 కోట్ల నుండి ప్రాజెక్టులు కట్టినాం, ల్యాండ్ ఎక్విజిషన్ చేసినాం, ఫార్మా ఇండస్ట్రీస్ ముందుకు తీసుకొచ్చినాం, హైదరాబాద్ ను డెవలప్ చేసినాం, రైతులకు 70,000 కోట్లు పెట్టుబడి సాయం కింద ఇచ్చినాం, రైతు రుణమాఫీ 19,000 కోట్లు చేసినాం, రైతుకు 24 గంటలు కరెంట్ ఇచ్చినాం, ఒక ఎలక్ట్రిసిటీ మీదనే దాదాపు 70,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసినాం. ఓకే, అంటే అప్పు తీసుకొచ్చిన దాదాపు 3,15,000 కోట్లు అప్పు చేస్తే ఎలక్ట్రిసిటీ మీద 70,000 కోట్లు ఖర్చు పెట్టినాం, ఇరిగేషన్ల మీద 90,000 కోట్లు ఖర్చు పెట్టినాం, రైతులకు నేరుగా 70,000 కోట్లు ఇచ్చినాం, రైతు రుణమాఫీ 20,000 కోట్లు చేసినాం. ఇంకెక్కడ అప్పు? రేవంత్ రెడ్డి వచ్చి 2 సంవత్సరాలు అయింది, 2 లక్షల కోట్ల అప్పు తెచ్చిండు. ఒక స్కీమ్ వచ్చిందా కొత్తగా? ఓ ప్రాజెక్ట్ కట్టిండా? ఓ ఎకరం ల్యాండ్ ఎక్విజిషన్ చేసిండా? ఏం చేసిండు? ఏం చేసిండని 2 లక్షల కోట్ల అప్పు తెచ్చిండు. ఏం చేసిండని రేవంత్ రెడ్డికి ఓట్లు వేయాలి.
అంటే ఇప్పుడు ఫ్రీ బస్సులు కావచ్చు, 500 సిలిండర్ కావచ్చు, ఫ్రీ విద్యుత్ 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ బిల్ కావచ్చు, 2 లక్షల రుణమాఫీ కావచ్చు. మీరన్నా 4 సార్లు ₹1,00,000 రుణమాఫీ చేస్తే 2 లక్షలు ఒకటేసారి రుణమాఫీ చేయడం కావచ్చు. ఈరోజు ఊర్లలో సన్న బియ్యం కావచ్చు, రేవంత్ రెడ్డి తింటున్న బువ్వనే ఈరోజు ఊర్లలో జనాలు తినడం కావచ్చు. ఇన్ని చేసి కూడా ఇంకేం చేయలే అంటే ఎట్లా? ఫ్రీ బస్సు ఇవ్వడం వల్ల పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది మహిళలు రోజు బస్ ఎక్కి తిరుగుతారు? ఎంతమంది బస్ ఎక్కి బెనిఫిట్ అవుతుండ్రు? ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి రేవంత్ రెడ్డి. ఓకే. రెండవది ఫ్రీ కరెంట్ అడిగింది ఎవరు? ఫ్రీ కరెంటు గత టిఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా దళితులకు ఫ్రీ కరెంట్ ఇచ్చినాం. బెనిఫిషియర్స్ ఎవరైతే ఉండో బార్బర్ షాప్స్ వాళ్ళకి ఇచ్చి, రజకులకు, కుల సంఘాలకు, ఎక్కడైతే కష్టపడి పని చేసుకుంటారో వాళ్ళకి ఫ్రీ కరెంట్ ఇచ్చినాం మేము. ఇలా చాలా మందికి ఫ్రీ కరెంట్ ఇచ్చినా అని చెప్పుకుంటుండ్రు. దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే ప్రభుత్వానికి, దానివల్ల రిఫార్మ్స్ ఏంటి, దానివల్ల రాష్ట్ర ఆదాయం ఏం పెరుగుతున్నది. ఇలా ప్రాజెక్టు కట్టడం వల్ల లక్షల మెట్రిక్ టన్నులు ప్రొడక్ట్ రావడం వల్ల దాని మీద జిఎస్టీ పెరుగుతుంది, దాని మీద ఆదాయం పెరిగింది. మనం 90,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇలా రాష్ట్రం మొత్తం కూడా ₹1,00,000 ఎకరం ఉన్న భూమి ₹1,00,00,000 అయింది. ₹1,00,000 అంటే రైతుకు కేసీఆర్ వచ్చినాక ఒక ధైర్యం వచ్చింది. 10 ఎకరాలు ఉంటే నాకు 10 కోట్ల ఆస్తి ఉంది అని చెప్పి ఒక ధైర్యం వచ్చింది. ఈ రోజులలో ఎవరైనా అమ్మాయిని ఇవ్వాలంటే నీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది అని ఫస్ట్ క్వశ్చన్ చేస్తున్నారు. సాఫ్ట్వేర్ లో నువ్వు పనిచేస్తుంటే కూడా నీకు ఎన్ని ఎకరాల పొలం ఉందని అడుగుతున్నారు. నీ జాబ్ ఒక్కడే చూస్తలేరు, నీ పక్కన ఆస్తిని కూడా చూస్తున్నారు. అది ఎప్పుడు? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక, తెలంగాణ పర్మిషన్ అయినాక. ఓకే. అంటే ఒక రైతుకు ఒక భరోసా ఇచ్చినటువంటి వ్యక్తి, రైతును రాజు చేసినటువంటి వ్యక్తి కేసీఆర్. దాన్ని గల్ల పట్టుకొని చెప్పొచ్చు, గల్ల పట్టి కూడా చెప్పొచ్చు. అయితే మీరు మల్లన్న సాగర్ బాధితుల కోసం ఫైట్ చేశారు కదా, ఇంకా వాళ్ళ కష్టాలు తీరలేదు, ఇంకా వాళ్ళ సమస్యలు ఆ విధంగానే ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. మరి ఎందుకు అధికారంలో ఉన్నప్పుడు మీరు వాళ్ళ గురించి ఫైట్ చేయలేకపోయారు? నేను ఫైట్ చేసిన దాదాపుగా చాలా మందికి. మేము ఫైట్ చేయడం వల్లనే 18 సంవత్సరాల అమ్మాయికి ప్యాకేజ్ ఇచ్చినాం. ప్యాకేజ్ అంటే ₹7 లక్షల ప్యాకేజ్ ఇవ్వడం, ₹5 లక్షల ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వడం, 250 గజాల ప్లాట్ ఇవ్వడం. ఇవి ఇవ్వడం వల్ల ఒక బెనిఫిషియర్కి దాదాపు 30 నుంచి 35 లక్షల బెనిఫిట్ వస్తుంది. ఒక ఇంట్లో 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు, వాళ్ళ భార్య భర్త ఉంటే దాదాపు 5 ఫ్యామిలీలు ఉంటే 5 ప్యాకేజీలు ఇచ్చినాం. ఓకే. ఒక్కరికి ఒక ప్యాకేజ్. ఒక ఇంట్లో 5 ఉంటే 5 ప్యాకేజీలు ఇచ్చినాం. వాళ్ళ అమ్మ ఉంటే అమ్మకు కూడా ఫ్లాట్ ఇచ్చినాం, ప్యాకేజ్ ఇచ్చినాం. ఓకే. వాళ్ళ భర్త చనిపోయి ఒక మదర్ ఉంటే కూడా అది కూడా ఇవ్వడం జరిగింది. దాదాపుగా 95% మొత్తం ఇచ్చినాము. 5% ఇవ్వాలి. రేవంత్ రెడ్డి గారు బాగా నరికిండు. ఏది? మల్లన్న సాగర్ లో నేనే నిరాదీక్ష చేయవా అని చెప్పి పట్టుకుపోయి కూర్చుని పెట్టినా. ప్రభుత్వం కరెక్ట్ ఇస్తలేదు, ప్రభుత్వం మనం డిమాండ్ చేస్తున్నాము, ఇవే మా డిమాండ్స్ ఇవే. ఆ రోజు ఈ డిమాండ్స్ అన్ని కంప్లీట్ చేయాలని చెప్పి మేము పెట్టుకుని దీక్ష నేనే పెట్టించిన. మరి ఆయన మాట్లాడినట్టు ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. మల్లన్న సార్ కాలనీకి రావచ్చు కదా, మరి 6కు 12 ఇస్తాను మాట్లాడి, మరి 6కు 12 ఇవ్వచ్చు కదా, 12కి 24 ఇవ్వచ్చు కదా, పెండింగ్ ఉన్నాయని ఇవ్వచ్చు కదా. ఎందుకు పెండింగ్ పెడుతున్నాడు? నా విషయం మీద మళ్ళీ రేవంత్ సర్కార్ నిలదీసే అవకాశం డెఫినెట్ గా నిలదీస్తాం. టైం తీసుకుంటాం, డెఫినెట్ గా స్ట్రగుల్ చేస్తాం. ఈ రోజు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కి తాళం వేసే కాడికి వచ్చింది మన గజ్వేల్లో. ఎవడో మూర్ఖుడు వేస్తారండి. గజ్వేల్ క్యాంప్ ఆఫీస్ లో ఎనీ టైం అక్కడ ఆఫీస్ ఓపెన్ చేసి ఉంటుంది. అక్కడ 2-3 ఎంప్లాయీస్ ఉంటారు. ఎవరు వచ్చినా కూడా రెస్పాన్స్ అవుతుంది. నేను డైలీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కి అటెండ్ చేస్తా. అక్కడ ఫోన్ లో టచ్ లో ఉంటాం, 24 hours ఫోన్ అందరికి టచ్ లో ఉంటాం. పోలీస్ స్టేషన్లు కావచ్చు, రెవెన్యూ ఆఫీసులు కావచ్చు, లేకపోతే పర్సనల్ గా ఎవరైనా చనిపోయిన వాళ్ళు కావచ్చు, యాక్సిడెంట్లు కావచ్చు, ఏది జరిగినా కూడా దగ్గర ఉండి పనిచేస్తున్నాం. మూర్ఖులు రాజకీయ లబ్ధి కోసం చేసే ప్రయత్నం అది మీడియా ముందు వాళ్ళ పేరు వినపడాలనో, మీడియాలో ఎక్స్పోజ్ కావాలనో చేసేది దుర్మార్గం తప్ప అది కరెక్ట్ కాదు. అయితే ఇప్పుడు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో కూర్చొని క్షుద్ర పూజలు చేస్తుండు. అండ్ ఏమంటారు, రోజా పెట్టినటువంటి చేపల పులుసు తినే రోజు జనకచర్ల కావచ్చు, గోదావరి నీళ్ళన్ని ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చేసిండు. సో కేసీఆర్ వల్లనే మనకి నీటి సమస్య అని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చింది. నిజంగా ఏమన్నా క్షుద్ర పూజలు లాంటివి ఉన్నాయి, అందుకే ఫామ్ హౌస్ వదిలిపెట్టి వస్తలేదు. అసమర్థులు మాట్లాడేటువంటి మాటలు అవి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి
అన్న. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి క్షుద్ర పూజల కోసం మాట్లాడుతున్నట్టు తెలివిందో పుర్రుందా లేదా? ఓ ముఖ్యమంత్రి సీట్లో కూకున్నావు, మూఢనమ్మకాల మీద నీకు నమ్మకం ఉందా? అంటే దైవభక్తి ఉండదంటే ఒక ధర్మాన్ని కాపాడడానికి దైవభక్తి, కానీ మంత్రాలు వేస్తే చంపే నిన్ను కూడా మంత్రాలు వేస్తే పొద్దుగారు చంపేస్తాం. అన్న. ఆ మంత్రాలు ఉన్నాయా? ఉంటే మరి నీకే చేస్తాం మంత్రాలు. మరి ఓకే. మంత్రాలు ఉంటే శుద్ర పూజలు ఉంటే నీకే మంత్రాలు ఇస్తాం. మరి అంటే రాష్ట్రం మొత్తం నష్టపోతుంది. ఇలా వ్యాపారం చేసుకుంటే వాళ్ళు నష్టపోయినరు, రైతులు నష్టపోతున్నారు, చిన్న చాలా మంది రియల్ ఎస్టేట్ చేసుకుని బతికేటోళ్ళు వాళ్ళు నష్టపోయినరు. ఇలా బిల్డర్స్ ఇలా 1,00,000 ఫ్లాట్లు కట్టి రెడీ ఉన్నాయి, కొన్ని రోడ్డు దిక్కు లేకుండా రోడ్ల మీద పడిపోతున్నారు. నిన్ను పంపించాలి ఫస్ట్ సీట్లకి వెళ్ళి. ఓకే. అంటే ఎందుకు రేవంత్ రెడ్డి గారు సీఎం సీట్ లో కూర్చున్నందుకు మీరు ఓరుస్తలేరా, లేకపోతే మీకన్నా చిన్నోడు సీఎం సీట్లు ఉన్నాడని అంటే ఏమనుకోవచ్చు? అంటే సమర్థుడు ప్రతి ఒక్కరు కూడా రేవంత్ రెడ్డి దిగిపోవాలని వచ్చినప్పటి నుంచి పాపం ఆయన మీద పగబట్టిన ఏందన్నా మీరు? సమర్థవంతంగా రాజకీయాలు నడపాల్సినటువంటి బాధ్యత ఆయన మీద. అంటే ఇంకెట్లా నడుపుతారు సమర్థవంతంగా? అంటే వచ్చి ఆయన 18 నెలలు అవుతుంది, 6 నెలలు ఎన్నికలకు పోయినాయి. సో సంవత్సరము ఆయన మొత్తం అవగాహించుకోవడానికి ఒక 6 నెలలు పడుతుంది. సో ఆయన కరెక్ట్ పాలిస్తుంది. 6 నెలల నుంచి ఇంకొక సంవత్సరమో 2 సంవత్సరాలు సమయమే అన్నారు. ఆయన వచ్చినప్పటి నుంచి మీరు బీజేపీ దాడి చేస్తూనే ఉన్నారు. బీజేపీ, నరేంద్ర మోడీ గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు ఒకటే. మీరు వాళ్ళిద్దరు ఒకటే అని చెప్పేసి చీకటి ఒప్పందము. నరేంద్ర మోడీ గారు ఈ రోజున్న నరేంద్ర మోడీ గారి బెస్ట్ బ్లెస్సింగ్ తోనే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఓటు నోటు కేసు జడ్జిమెంట్ కి రెడీగా ఉండే మరి 2 సంవత్సరాల నుంచి పెండింగ్ ఎందుకు పెట్టించింది బీజేపీ? మీరు 10 సంవత్సరాల నుంచి బీజేపీ మేము పెండింగ్ పెట్టలేదు, అది కోర్టు ప్రాసెస్. ఇవాళ నేను కూడా 67 కేసులు నేను నా మీద నేను తిరుగుతున్నా, 67 కేసులు కూడా తిరుగుతున్నా. ఒక్కొక్క కేసు 10 ఏళ్ళు 11 ఏళ్ళు పట్టింది, 9 ఏళ్ళు 7 దాదాపుగా ఒక కేసు కొట్టారంటే 7-8 ఇయర్స్ కోర్టు చుట్టూ తిరగాలి. 2017లో పెట్టిన కేసులు ఇప్పుడు తిరుగుతా ఉన్నాయి. ఇవాళ కూడా కోర్టుకే పోయేస్తున్నా నేను. అంటే కేసులు అనేది ప్రాసెస్, అది ఆ జడ్జెస్ తీసుకోవాల్సినటువంటి విజన్. అది ఎట్లా ఉంటుందంటే ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ చేసుకోవాలి, ఎవిడెన్స్ పెట్టుకోవాలి, అవన్నీ కంప్లీట్ అంటే జడ్జి గారు ఇష్టం ఉంటే తొందరనే అయిపోతుంది. అదేవిధంగా పొలిటికల్ చెప్తే కాదు. జడ్జిమెంట్ మూమెంట్ ఉన్నదని దాన్ని తీసుకెళ్ళి సుప్రీంకోర్టులో పడేసుకొని సుప్రీంకోర్టులో పెండింగ్ పెట్టించుకొని ఇలా మోడీ గారి ఆశీస్సులతోనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బతుకుతున్నారు. 100% రైట్ ఇది, ఇలా ఎలాంటి డౌట్ లేదు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఆశీర్వాదాలు లేవా? ఇవాళ నేను చెప్తాను, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి సీటు పీకే శక్తి వాళ్ళకి లేదు. వాళ్ళకి లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మస్తు ట్రై చేసిండ్రు. ఒకవేళ ఏమన్నా ముట్టుకుంటే కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని అయితే తీయలేదు. 10 మంది 20 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటాడు. అంత కాన్ఫిడెన్స్ 100% ఉంటాడు. అంటే మోడీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి 100% ఉంటాడు. ఓకే, డౌటే లేదు. ఇప్పుడు మోడీ మీ వెనుకున్నాడా ఆయన వెనుకున్నా? మోడీ రేవంత్ రెడ్డి వెనుక ఉన్నాడు, కన్ఫర్మ్ 100% రైట్. వాళ్ళు పొద్దుగా లేచి తిడుతుంటారు, ₹1 8 మంది ఎంపీలు ఉండి వేస్ట్ అని చెప్పేసి. ప్రజల్ని ఆయన చెప్పింది కదా, అమెరికా పోయినప్పుడు ఏమన్నాడు, ప్రజల్ని ఏవైతే అబద్ధాలు చెప్పితే నమ్ముతారు, వాస్తవాలు చెప్తే నమ్మరు అని చెప్పి స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు అమెరికాలో ప్రెస్ మీట్ లో చెప్పాడు. ఓకే, ఆ అబద్ధాలని పట్టుకొని అబద్ధాల మీదనే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, అబద్ధాలను నమ్ముకునే బతుకుతున్నాడు, అబద్ధాలతోనే ఆయన ముఖ్యమంత్రి పదవిని కాపాడుకుంటాడు. నేను స్ట్రేట్ గా క్వశ్చన్ అడుగుతున్నాను సరే, మీ పాత మిత్రుడు కావచ్చు, అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మొత్తానికి 0 అయ్యారు, ఏం చేయట్లేదా? ఈ 1.5 సంవత్సరం కాలంలో తెలంగాణకి ఏం చేయలేదా? మరి ఆయన్నే అడిగాడు. 2 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చింది కదా, 2 లక్షల కోట్ల అప్పుతోనే ఏ ప్రాజెక్ట్ కట్టిండు? మీరు చేసిన 7 లక్షల కోట్ల హైదరాబాద్ లో ఒక్క ఫ్లైఓవర్ కట్టిండా? ఒక్క ఫ్లైఓవర్, ఒక ఇండస్ట్రీ, ఒక ఫార్మా ఇండస్ట్రీ 18,000 కోట్లు తీసుకొచ్చి ఫార్మా ఇండస్ట్రీ రెడీ చేసి పెడితే దాన్ని ముక్కలు చెక్కలు చేసి పడేసాం. ఫార్మాసిటీకి 18,000 ఎకరాలు ల్యాండ్ ఎక్వేషన్ చేసి రెడీ పెట్టిన పోయిన గవర్నమెంట్ దాన్ని ఓపెన్ చేస్తే వేరే ఇండస్ట్రీస్ వచ్చేది, లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చేది. ఎక్కడ? ఆడ గచ్చిబౌలిలో 400 ఎకరాలు ఉండి ఏదో డెవలప్ చేయడానికి తీసుకుంటే మీరే కోట్ల కేసేసి మీరే దాన్ని అది చేసి ఏం చేసినా కూడా ఎట్లా రాయి తీసినట. 18,000 ఎకరాలు ల్యాండ్ ఎక్వేషన్ చేసి ఫార్మాసిటీకి అందరితో అగ్రిమెంట్ చేసుకుని రెడీగా పెట్టినాం. దానిలో కంటిన్యూ చేస్తే కొన్ని 100 ఫ్యాక్టరీలు వచ్చేసి లక్షల ఎంప్లాయ్మెంట్ వచ్చేది. దాన్ని ఎందుకు పక్కన పెట్టినావు? ఈ అడవి భూములు పట్టుకొని యూనివర్సిటీ భూమి పట్టుకొని ఎందుకు ముందుకు వచ్చినావు? సుప్రీంకోర్టు గట్టిగా మందలించింది. ఇంకా దానికోసం మాట్లాడు. అంటే మీరు కేసీఆర్ భజన చేసి 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 మీకు కేసీఆర్ తప్ప వేరే వాళ్ళు ఎవరు కనిపించట్లేదు అంటున్నారు.
మీరు రేవంత్ రెడ్డి గారు ఎవరన్నా కూడా నేను చెప్పానండి, ఎవరి భజన చేయాల్సిన అవసరం నాకు లేదు. ప్రజల మధ్యన ఉండి ప్రజల కోసం పనిచేసేటువంటి తత్వంతో పనిచేస్తుంటాము. అధికారం ఉన్నా లేకున్నా, అధికారం ఎక్కడుంటే అక్కడ ఎగబాకే నాయకులు ఉన్నటువంటి ఈ రోజులలో అధికారం కోసం కాకుండా ప్రజల కోసం బతికే నాయకులలో పనిచేస్తున్నాం. ఓకే, ఆయన మీకు కార్పొరేషన్ చైర్మన్ రావడం అనేది జరిగింది అటు విశాఖకి. సో మీరు న్యాయం చేసిండ్రు అన్న గుండెల మీద 100% రైట్. నేను ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ అయిన రోజు 8 కోట్ల రూపాయల అప్పులలో ఉండేది. దాన్ని నేను బయటకు వెళ్ళిన నాడు దాదాపు 500 కోట్లు డిపాజిట్ చేసి బయటకు వచ్చింది. ఒక్క రూపాయి లేదు, అంత నాగేసిపోయారు అని చెప్పేసి అంటున్నారు కార్పొరేషన్ లో ఫారెస్ట్ కార్పొరేషన్ తెలంగాణలో ఇప్పుడు ఇవాళ కూడా 500 కోట్లు డిపాజిట్ అయి ఉన్నాయి. ఎవరిని కావాలంటే రేపు పొద్దున పోయి ఫారెస్ట్ కార్పొరేషన్ లో ఆర్టీఆర్ కింద పెట్టి తీసుకోవచ్చు. నేను దాదాపు ఒక 10-15 మంది కార్పొరేషన్ చైర్మన్ లను ఇంటర్వ్యూ చేసినాను. ప్రతి ఒక్క రూపాయి కూడా నేను చెప్పిన ఫారెస్ట్ కార్పొరేషన్ లో 4 సార్లు భోజనం చేసిన తప్ప 100 రూపాయలు కూడా ఫ్రాడ్ చేయలేదు. 100 రూపాయలు కూడా వేస్ట్ ఎక్స్పెండిచర్ చేయలేదు. ఓకే, అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా బాగా కష్టపడి పనిచేసినారు. అక్కడ ఆ డివిజన్లలో కూడా అందరికి ఆఫీసులు ఇవ్వడం, వెహికల్స్ ఇవ్వడం కానీ, డ్రెస్ ఇవ్వడం కానీ, వాళ్ళకి ఏది అవసరం ఉంటే అది ఇచ్చి ఎంకరేజ్ చేసి బెనిఫిట్స్ బాగా తీసుకున్నాం. ఈల్డింగ్ బాగా తీసుకున్నాం. తీసుకోవడం వల్ల నష్టాలలో ఉన్నటువంటి తెలంగాణ ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ 100 కోట్లు డిపాజిట్ చేసే స్థాయికి వచ్చింది అంటే దాని వెనకాల మా కృషి ఉంది. ఓకే అన్న, ఆయన మరోసారి అన్న, సో మిమ్మల్ని ఎమ్మెల్యే అయితే చూడబోతున్నాం. 100% చూస్తారు. పక్కా డౌటే లేదు. 100% డౌట్ లేదు, కాన్ఫిడెన్స్ ఉంది. 100% చేస్తాము. ఆ నమ్మకం నాకుంది. అంతే, రీఆర్గనైజేషన్ అవుతుంది కాబట్టి డెఫినెట్ గా ఏదో ఒక కాన్స్టిట్యూన్సీ కండక్ట్. సో నెక్స్ట్ బీఆర్ఎస్ వస్తుంది అంటారు. దాంట్లో 1% డౌట్ లేదు. ఇవాళ కేసీఆర్ గారు ఇవాళ ఎలక్షన్లు పెడితే కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి అని ఓట్లు వేసేస్తారు అంతే. ప్రజలకు అర్థమైపోయింది ఎవరున్నప్పుడు బెనిఫిట్ అయింది, ఓకే, ఎవరున్నప్పుడు ఈ రాష్ట్రం బాగుపడింది, ఎవరున్నప్పుడు ఆత్మ గౌరవం పెరిగింది, ఎవరున్నప్పుడు ఈ రాష్ట్రం యొక్క ఉనికిని ఎల్లలు దాటి వెళ్ళింది. అది ప్రజలకు తెలుసు కదా. ఓకే, డెఫినెట్ గా మళ్ళీ టిఆర్ఎస్ గవర్నమెంటే, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి. అని ఇంకో చివరి క్వశ్చన్ అన్న, అంటే నిజంగా హరీష్ రావు గారికి, కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి విభేదాలు ఉన్నాయి అవి అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతున్నారు. అది ఎందుకంటే మీరు గజ్వేల్లోనే ఉంటారు, పక్కనే కాన్స్టిట్యూన్సీ కాబట్టి. నిజమా అబద్ధమా? ప్రజలకు అనుమానాలు ఎక్కువ, అపోహలు ఎక్కువ, ఆలోచనలు ఎక్కువ, ఎదుటి వారి కోసం మాట్లాడుకునే తత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కువ. ఓకే, తన కోసము, తన కుటుంబం కోసము, తన క్యారెక్టర్ కోసం పట్టించుకునే వాళ్ళు తక్కువ, ఎదుటి వాళ్ళ కోసం ఆలోచించే వాళ్ళు ఎక్కువ. ఆ సమాజం గట్ట తయారైపోయింది. దానికోసం మనం మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళ కుటుంబం బ్రహ్మాండంగా పటిష్టంగా ఉంది. కేసీఆర్ గారి ముఖ్యమంత్రి అవుతారు, నో డౌట్. అది ఆ కాన్ఫిడెన్స్ కూడా ఉంది. 100%. కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి 2028లో మంచి మెజారిటీతో ముఖ్యమంత్రిగా గెలుస్తాం, గవర్నమెంట్ రన్ చేస్తాం. మేము ఫ్యూచర్ లో కూడా ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్ మా ప్రభుత్వం ఇస్తుంది. 10 సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదా? 10 సంవత్సరాలు 10 సంవత్సరాల కాలంలో దాదాపు 1000 రెసిడెన్షియల్ కాలేజీలు పెట్టినాం, 1000 రెసిడెన్షియల్ కాలేజీలు పెట్టినాం, 1000 రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టినాం. దాదాపుగా రాష్ట్రంలో లక్షల మంది రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుకుంటున్నారు. ఒక్కొక్క స్టూడెంట్ మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టినాం. ప్రభుత్వ స్కూళ్ళ కూడా మన ఊరు మన బడి కింద 10,000 స్కూళ్ళకి 7,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. ఇప్పుడు అంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వస్తున్నాయి కదా, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ 25 కోట్లు పెట్టి 25 ఎకరాలలో రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు కదా. మరి రేవంత్ రెడ్డి గారికి పూర్తిగా సబ్జెక్టు అవగాహన లేదు. అంటే రేవంత్ రెడ్డి గారి ప్లేస్ ఎవరున్నా మీరు ఇదే విమర్శించేటోళ్ళు? ఓన్లీ రేవంత్ రెడ్డి గారు కాబట్టి విమర్శిస్తారు? లేదు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారి సీటుకి గౌరవం ఉండాలి, ముఖ్యమంత్రి గారి ఆలోచనలు బాగుండాలి, ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో ఆలోచించాలి. ఇవాళ రాష్ట్రంలో ఏం మాట్లాడుకుంటున్నారు? అలీబాబా 40 దొంగలు కాదు, అలీబాబా 119 దొంగలు అయిపోయారు. అందులో మీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారా? అంటే వాళ్ళ ఇన్ఛార్జ్ ఉన్నారు కదా, మా ఎమ్మెల్యే కాడ వాళ్ళ వాళ్ళ ఓడిపోయిన ఎమ్మెల్యేకి ఇన్ఛార్జ్. వాడు విచ్చలవిడిగా దోసుకుంటున్నాడు. ఓ ఇండస్ట్రీ కట్టుకునే పరిస్థితి లేదు, ఓ లేఅవుట్ చేసే పరిస్థితి లేదు, ఒక స్కూల్ నడుపుకునే పరిస్థితి లేదు. డేగ కళ్ళు పెట్టి గద్ద ఏం చేస్తారంటే పైన కిలోమీటర్ మీద ఉంటది, కిందలను టక్కున వచ్చి కొట్టుకొని పోతుంది. అంటే ఇప్పుడు డేగ కళ్ళతో చూస్తుండ్రు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఎక్కడ లబ్ధి పొందొచ్చు, ఎక్కడ ఎవరిని హరాస్మెంట్ చేయొచ్చు, ఎవరిని దోసుకోవచ్చు,
దాంట్లోనే నిమగ్నమై ముఖ్యమంత్రి గారు మొదలు పెడితే ఓడిపోయిన ఎమ్మెల్యేల దాకా 100% పనిచేస్తున్నారు. అవినీతి విచ్చలవిడిగా రాజ్యం వెళ్తున్నది. దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి ముఖ్యమంత్రికి లేదు, అధికారులకు లేదు. ఎవడికి వారే యమునా తీరే అన్నట్టుగా ఈ రాష్ట్రం నడుస్తుంది. ఆయన రేపు కాళేశ్వరంలో కేసీఆర్ గారిని అరెస్ట్ చేసే ఏందన్న పరిస్థితి చేయమని చెప్పండి వాళ్ళకి. గవర్నమెంట్ ఉంది కదా, గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదైనా చేయొచ్చు. ఓకే, చేస్తే ఏంటి పరిస్థితి? ఏసీబీ కేసు ఫ్రాడే, అది దొంగ కేసు, కావాలని పెట్టిన కేసే. ఫోన్ ట్యాపింగ్ లో గవర్నమెంట్ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. ఎవరిని ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి ఎవిడెన్స్ లేదు. ఓకే, అట్ ది సేమ్ టైం కాళేశ్వరం కూడా కమిషన్ కూడా వేస్ట్ చేసిరు. కమిషన్ తప్పవట్లేదు, కమిషన్ వేయడమే తప్పంటుంది ఇక్కడ. ఓకే, ఏసీబీ కేసులు పెట్టడమే తప్పంటుంది ఇక్కడ. ఫోన్ ట్యాపింగ్ అనేది మరి ట్యాప్ చేసినాం కదా, రికార్డ్ అయింది, బయట పెట్టండి. మీడియా మొత్తం మీ దగ్గరనే ఉంది కదా, ఓకే, మీడియా మొత్తం మీ దగ్గరనే ఉంది కదా. నేను రేవంత్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు పెద్ద గౌరవం. ఆ వ్యక్తి మీద అసెంబ్లీలో మాట్లాడినప్పుడు మూర్ఖులు మాట్లాడే మాటలు అనుకున్నాం. కానీ ఇవాళ క్యారెక్టర్ లేకుండా కేటీఆర్ కోసం మాట్లాడుతున్నారు చూడు, క్యారెక్టర్ లెస్ గా మాట్లాడుతున్నారు చూడు. వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఏముంది? పెట్టండి, బయట ఉంటే రికార్డు ఉంటే పెట్టండి, విజువల్స్ ఉంటే పెట్టండి. అరే నోటికి వచ్చినట్టు, అదే మైక్ ముంగట ఉందని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడతారా? సో కెమెరా ముందుకున్నట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడతారా? అది కరెక్ట్ కాదు. నేను అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఏ మీడియా అయినా విజ్ఞప్తి చేస్తున్నా, వాస్తవాలు చెప్పండి, వాస్తవాలు ప్రజలకు తీసుకెళ్ళండి. సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, లేకపోతే ప్రింట్ మీడియా కావచ్చు, జర్నలిస్టులే కావచ్చు. నీతి నిజాయితీ ధర్మం కాపాడటానికే ఫోర్త్ ఎస్టేట్ గా మీడియా ఉంటది. ఈ మీడియా కూడా బ్రష్ పట్టిపోయినాక, ఈ మీడియా కూడా తప్పుడడుగులు చేసినాక ఈ సమాజాన్ని ఎవడు కాపాడాలి? ఓకేనా, మీరు చేసింది కరెక్టా, మరి వాళ్ళు చేసింది కరెక్టా అనే త్వరలో బయట పెడతా అన్నారు. చూద్దాం, బయట పెట్టినాక చూద్దాం. అండ్ మీరు కూడా ఒక హామీ ఇచ్చారు, 2028లో కేసీఆర్ గారు సీఎం, మీరు ఎమ్మెల్యే అవుతా అన్నారు. అండ్ దానికి ఆల్ ది బెస్ట్ అని ఒక అభిమాన నాయకుడు కాబట్టి మీకు ముందుగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. సో ఇది వంటెడ్ ప్రతాప్ రెడ్డి గారితో స్పెషల్ చిట్ చాట్. మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.